సనాతన బోర్డు సాధనీయ లక్ష్యంగా సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ నిర్వహిస్తున్నామని గుడిమెట్ శ్రీ సద్గురు మహాదేవ్ స్వామీజీ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎస్ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 19న మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు కార్యక్రమ కరపత్రికను సిద్దిపేట శివానుభవ మండపంలో హిందూ సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నా దేశం నా ధర్మం సనాతన బోర్డు సాధనయే మా లక్ష్యం అనే నినాదంతో మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. హిందూ దేవాలయాలపై హిందువులపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలంటే హిందువులందరం ఐక్యం కావాలన్నారు. హిందువులను ఐక్యం చేసేందుకు నిర్వహిస్తున్న ధర్మ జాగృతి మహాసభ కార్యక్రమానికి అన్ని హిందూ ధార్మిక సంఘాల నాయకులు, యువతీ యువకులు, హిందూ బంధువులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. మా పేరు మహాదేవ్ స్వామీజీ కామారెడ్డి. సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ నా దేశం నా ధర్మం సనాతన బోర్డే మా లక్ష్యం. గజ్వెల్ 19వ తేదీన ఈ జనవరి 19వ తేదీన ఆదివారం 10 గంటలకు గో పూజతో ప్రారంభమై 11 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో స్వామీజీల యొక్క మహాత్ముల యొక్క సనాతన ధర్మంపై ప్రసంగం అనేది కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందువు చిన్న పెద్ద యువతి యువకులు అందరూ కూడా కదిలి రావాలి. మరి మన సనాతన ధర్మం అంటే ఏమిటి, మరి దాని యొక్క గొప్పతనం ఏంది, మరి దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, దాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి అని అంటే సనాతన బోర్డు అనేది ఈరోజు మనకు ఖచ్చితంగా అవసరం. కాబట్టి సనాతన బోర్డే మా లక్ష్యం అనే ఈ కార్యక్రమంకు ప్రతి ఒక్క హిందువు కదిలి రావాలని మా యొక్క భావన. మరి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే ప్రజెంట్ అందరూ కలిసి ఉంటే బ్రతుకుతారు, లేదంటే భవిష్యత్తులో చాలా ప్రమాదంలో ఇరుక్కునబోతున్నారు. అది నేను చెప్పే అవసరం లేదు, మీకు కళ్ళారా కనిపిస్తుంది.